హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు అండ్ టిక్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం గేట్వేలో మనకు వచ్చిన వడ్డీని ఎలా విత్డ్రా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా గేట్వే వీడియో ఉన్న చూడకపోతే కింద డిస్క్రిప్షన్ అయితే పెడతాను, అక్కడైతే చూసేయండి. అబ్బా కొంచెం ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. నేను వీడియో చేసినప్పుడు 6 వారాలు ఇస్తాను అయితే చెప్పాడు, బట్ ఎక్కువ మంది యూజర్స్ రావడం వల్ల బీపీ పెరిగింది, వాడికి డబ్బు పోద్దని భయం పెరిగింది. సో ఏం చేశారంటే 6 వారాలను కాస్త ఆ వారంకి అయితే తగ్గించిండు. సో ఎంతో కొంత ఇచ్చిందని ఆనందంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు వచ్చిన డబ్బుల్ని ఎలా విత్డ్రా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సింపుల్గా గేట్వే యాప్ అయితే ఓపెన్ చేసేయండి. అబ్బా ఓపెన్ చేయగానే ఇక్కడ వాలెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు. మీకు బ్యాలెన్స్ తక్కువగా ఉంటే ఒకసారి వెయిట్ చేయండి గురువారం దాకా. గురువారం తర్వాత అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి, ఎందుకంటే ప్రతి గురువారం అయితే యాడ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు $1 $2 ఉంటే నెక్స్ట్ గురువారం వరకు అయితే వెయిట్ చేయండి, ఎంతో కొంత రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి $5 వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే రాదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూసుకోవచ్చు BTC USD అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడైతే క్లిక్ చేయండి. అబ్బా ఒక క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సర్చ్ బార్, ఇక్కడికి వెళ్ళి XLM అని అయితే సెర్చ్ చేయాలి. ఎందుకంటే వీడిచ్చేది మనకి అమెరికన్ కరెన్సీలు అయితే ఇస్తున్నాడు, బట్ దాని నుంచి మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే సగం డబ్బులు గాల్లో కలిసిపోద్ది ట్యాక్సుల రూపంలో. అదే XLM నుంచి విత్డ్రా చేసుకుంటే జస్ట్ ఒక $20 $30 పోయి మిగతా అమౌంట్ అయితే మనకు వస్తుంది అనమాట. సింపుల్గా XLM అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు XLM USD, మనకు వచ్చేది అమెరికన్ కరెన్సీ కాబట్టి USDని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా XLM USDని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ ప్రైస్ చూసుకోవడం కూడా వీడికి బద్ధకంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఉంది కదా, సింపుల్గా దీని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత 100% అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అబ్బా ఇక్కడైతే చూసుకోవచ్చు నేను ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. 100% మీద క్లిక్ చేయగానే నాకు 18 టోకన్లు అయితే వస్తాయి అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు నా దాంతో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత అయితే చూపించింది. ఇప్పుడు సింపుల్గా బై మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నువ్వు నిజంగానే కొనాలనుకుంటున్నావా అని అయితే అడుగుతుంది అనమాట. వీళ్ళకి ఆ మాత్రం తెలియకూడలేదు, ఎందుకు కొనకపోతే ఓకే అని ఎందుకు కొడతాం. సింపుల్గా ఓకే అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మీ ఫండ్స్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ ఫండ్స్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. అబ్బా ఇచ్చేసిన తర్వాత కొద్ది టైం అయితే పడుతుంది అనమాట, ఎందుకంటే ఈ టోకన్స్ వేరే వాడికి అమ్మి టోకన్స్ అయితే మనం తీసుకోవాలి కాబట్టి. ఏంటంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ వాలెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అకౌంట్ అనే కనపడుతుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. అబ్బా క్లిక్ చేయగానే ఇక్కడైతే చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న కరెన్సీ XLMలోకి అయితే మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ దగ్గర CoinSwitch ఉంటే CoinSwitch అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు CoinSwitch లేకపోతే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా క్లిక్ చేసి ప్లే స్టోర్లోకి అయితే వెళ్తారో అక్కడ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత KYC అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, దాని తర్వాత మీ సెల్ఫీ ఇచ్చేస్తే KYC అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తానంటే నేను నా డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీరు దానికి సెండ్ చేసి ఒక స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి. నేను 24 అవర్స్ లోపల మీ పేమెంట్ అయితే మీకు సెండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ ఇక్కడ మార్కెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సర్చ్ బార్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి XLM అని అయితే సెర్చ్ చేయాలన్నమాట. ఏందో XLM మనం ఏం చేయలేం, వాళ్ళకి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. సింపుల్ ఇక్కడ XLM స్టెర్లర్ అనే ఆప్షన్ కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక QR కోడ్ బొమ్మ అయితే కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అబ్బా క్లిక్ చేయగానే ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక అడ్రస్ కనపడుతుంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తానంటే అది కాపీ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ గేట్వేలోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనపడుతుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ మెమో కూడా ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెమో కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తారంటే అది కాపీ అయితే అవుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ వచ్చేసి పేస్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, అక్కడ నుంచి పేస్ట్ అయితే చేసేయండి. దాని తర్వాత మనం ఎంత XLM మనం పంపించుకోవాలనుకునేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సింపుల్గా ఇక్కడ ఆల్ మీద అయితే కొట్టేయండి. కొట్టేసి ఇక్కడ విత్డ్రా టు అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేసారంటే మిమ్మల్ని ఫండ్స్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. దాని తర్వాత SMS అనే ఆప్షన్ ఉంటుంది మొబైల్ నెంబర్కి, పక్కనే సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కోడ్ వస్తుంది. దాని తర్వాత Gmail ఉంటుంది, దాని పక్కనే సెండ్ కోడ్ అని ఉంటుంది, మీ Gmailకి ఒక కోడ్ అయితే వస్తుంది. అవి రెండు ఇచ్చేసి విత్డ్రా మీద క్లిక్ చేసేసారంటే మీకు ఒక పేజ్ అయితే వస్తుంది అన్నమాట. దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఒకవేళ మీకు CoinSwitch లేదా
వేరే యాప్స్ ఇప్పుడు చెప్పబోయే వ్యాజిక్స్ ఇవి లేకపోతే మీ పేమెంట్ అయితే నేను తీసుకొని దాన్ని మామూలుగా కరెన్సీకి అయితే మార్చిస్తాను అనమాట. ఏంటంటే ఈరోజు మా వీడియో అప్లోడ్ అయిన తర్వాత గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది కింద. ఆ గూగుల్ ఫామ్లోకి వెళ్ళేసి నా అడ్రస్ మేము 2 అయితే పేస్ట్ చేసి ఉంటాను, ఇచ్చుంటాను. సింపుల్గా దాన్ని కాపీ చేసుకుని అక్కడైతే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు మనీ సెండ్ చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి. దాని తర్వాత మీ ఫోన్పే నెంబర్ అయితే సెండ్ చేయండి. నేను ఒకసారి చెక్ చేసి మీరు జెన్యూన్ డీటెయిల్స్ ఇచ్చారో లేదో చూసిన తర్వాత మీకు పేమెంట్ అయితే నేను 24 hours లోపల అయితే సెండ్ చేస్తాను. ఒకవేళ కాయిన్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తానంటే ఇక్కడైతే చూసుకోవచ్చు, ఆ కాయిన్కి సంబంధించిన మనీ అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సేల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి 100% మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అంతా అమ్మేయచ్చు అనమాట. దాని తర్వాత అమౌంట్ అంతా పైన అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా మీద క్లిక్ చేసి మీ అమౌంట్ అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు వ్యాజిక్స్ ఉంటే ఏం చేస్తారంటే సింపుల్గా వ్యాజిక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫండ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్చ్ బార్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ అయితే కొట్టండి అబ్బా. కొట్టిన తర్వాత మళ్ళీ డిపాజిట్ ఆప్షన్ అయితే కనపడుతుంది. దాని మీద మళ్ళీ కొట్టండి. కొట్టిన తర్వాత ఇంతకు ముందులాగే యాజ్ టీజ్గా ఒక అడ్రస్ అండ్ మెమో అయితే ఉంటుంది. సింపుల్గా ఈ అడ్రస్ కాపీ చేసుకోండి, మెమో అక్కడ ఇచ్చేయండి. దాని తర్వాత ఫండ్స్ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి విత్డ్రా మీద అయితే కొట్టేయండి అబ్బా. కొట్టేగానే మ్యాక్సిమం 10 minutes లోపల ఆ అమౌంట్ మీకు దీంతో అయితే వస్తుంది. సింపుల్గా దాన్ని ఇక్కడికి వెళ్ళండి, సర్చ్ బార్లోకి వెళ్ళి XLM అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత XLM NRI అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి అబ్బా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు బై ఆర్ సేల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి 100% మీద క్లిక్ చేసి సేల్ అయితే చేసేయచ్చు. మ్యాక్సిమం ఒక 10 minutes లోపల ఇది కూడా సేల్ అయిపోయి మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ వ్యాజిక్స్లో మినిమం విత్డ్రా వచ్చి 1000 రూపాయలు. మన దగ్గర అంత ఉండదు కాబట్టి మ్యాక్సిమం వ్యాజిక్స్ అయితే యూజ్ చేయకండి. ఒకవేళ ట్రేడింగ్ చేసుకుంటామన్న వాళ్ళైతే వ్యాజిక్స్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చి జీపే. వీటి మూడింటి గురించి నేను డెడికేటెడ్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను 1 week లోపల. ఎందుకంటే మ్యాక్సిమం మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ అయితే ఇవ్వమన్నమాట కాయిన్స్ కొనడానికి అమ్మడానికి. సో ఈ మూడింటి గురించి వీడియో అయితే చేస్తానమాట. ఒకవేళ మీకు జీపే ఉంటే ఏం చేస్తానంటే ఇక్కడ స్టర్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి అబ్బా. క్లిక్ చేయగానే ఇక్కడ QR కోడ్ కనపడుతుంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత బూమ్ మళ్ళీ అడ్రస్ అయితే ఉంటుంది. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి అడ్రస్ కాపీ చేసుకోండి. దాని తర్వాత మెమో మీద క్లిక్ చేసి అడ్రస్ కాపీ చేసుకుని అవి 2 ఆడ పేస్ట్ చేసేసి ఫండ్స్ పాస్వర్డ్ కోడ్లు 2 ఇచ్చేసి విత్డ్రా కొట్టారంటే ఒక 10-20 నిమిషాల లోపల మీకు దీంతో వస్తుంది. మీరు సింపుల్గా ఇక్కడికి సేల్ మీద క్లిక్ చేసేయండి. సేల్ మీద క్లిక్ చేసేసి సేల్ మ్యాక్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసేసారంటే మీకు అది సేల్ అయితే అయిపోతుంది అనమాట. బ్యాలెన్స్ అయితే ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే ఈజీగా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాయిన్స్ ఇచ్చావు లేకపోతే మీ అమౌంట్ నాకు సెండ్ చేయండి. నేను గూగుల్ ఫామ్ అయితే ఈ వీడియో కిందే సెండ్ చేస్తాను. దానిలోకి వెళ్ళేసి అక్కడ మేము అడ్రస్ అయితే ఉంటాయి 2 కాపీ చేసుకొని అక్కడ ఇచ్చేసి విత్డ్రా అయితే చేయండి. విత్డ్రా చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ అయితే వస్తుందన్నమాట. అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టుగా ఆ స్క్రీన్ షాట్ని అయితే సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత నేను చెక్ చేసి మీరు జెన్యూన్గా సెండ్ చేస్తారని చూసిన తర్వాత అమౌంట్ అంటే నా దగ్గరకు వచ్చిన స్టెర్లర్ కాయిన్స్ నేను అమ్మి ఇండియన్ కరెన్సీగా మార్చి మీ ఫోన్పేలకి అయితే సెండ్ చేస్తాను అనమాట. మీరు నాకు రూపాయి కూడా ఇవ్వనవసరం అయితే లేదు దీనికోసం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏం చేస్తానంటే పైన గురు అండ్ ట్రిక్స్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా, దీని అయితే కాపీ చేసి నాకు దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు మెసేజ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నేను సొల్యూషన్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియోని ముగించే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అబ్బా, ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోండి రా బాబు. ఎందుకంటే ఏ యాప్లకు సంబంధించిన తరగాల్సి వచ్చినా ఏ యాప్లకు సంబంధించిన పైసలు వచ్చినా కొత్తగా ఏమైనా యాప్లు వచ్చాయి అనుకోండి, నేను ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అందరికన్నా ముందు మీరే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియోలో చెప్పాల్సింది ఇంతే. జై